ఆ, చూడండి, మన ఛానల్లో ఈ చిన్న చిన్నవి కూడా పెడదామని పెడుతున్నాను. ఈ 3 కుక్క పిల్లలు తల్లికి పుట్టినాయి. పుట్టిన వారం రోజులకి వీటి తల్లి ఒక ట్రాక్టర్ కింద పడి చనిపోయింది నైట్ టైము. పాపం వీటికి మరి తల్లి లేదు. అందుకని చెప్పి ప్రతి వాళ్ళు గిన్నెల్లో పెట్టి పాలు అవి ఇవి పెట్టి వాటిని పెంచుతున్నారు. చూసారా, కుక్క పిల్లల్ని పెంచుతారు కానీ మనిషి పిల్లల్ని పెంచరండోయ్. మన ప్రజల యొక్క నాడి అట్లాంటిది, మన ప్రతినిధుల యొక్క నాడి ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఈ ఊరు ప్రెసిడెంటు ఒక ఆడకూతురు, వాళ్ళ ఆయన పోలీసు, ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. కనుక ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాల్స్లో ఈ ఊరి యొక్క పనుల్ని నిర్వహిస్తుందన్నమాట, ఫోన్ కాల్స్లోను. మరీ ఎమర్జెన్సీ అయితే అప్పుడు పాపం వారు ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లో వెళ్తారు. పోలీసు అంటే బోల్డని సంపాదిస్తారు కదండి, వాళ్ళకి ఫ్లైట్లు అంటే పెద్ద లెక్కలోదేం కాదు. 5-6 బిల్డింగ్లు, వాళ్ళ కథలు వేరే ఉంటాయిలేండి. మాకు తెలుసు, చాలామంది పోలీసులను మేము చూసాము. మా నాన్నగారి శిష్యులు అంతా పోలీసులే. వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్లు. ఒకరికైతే మంచి కలెక్షన్ కింగ్ అని మంచి పేరండి. అది అలా చూసారా, కుక్కల గురించి చెప్పి కుక్కల నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి సైన్ ఆఫ్ చేస్తున్నాను. సరే, ఇట్లాంటి వీడియోలు కొన్నిటిని మీరు బాగా చూసి షేర్ చేయండి, ప్రజల్లోకి వెళ్తాయి, ప్రజలు తెలుసుకుంటారు. పొద్దున్న టీవీలో చూశాను, ఎవడో పిల్లోడు అక్కడ మురుక్కాలలో పడిపోతున్నారంట, ట్రాక్టర్ రోడ్డు పడిందంట, వాడు కూడా సైకిల్ మించి పడిపోతే ఎవరో చూసి వెంటనే లేపారంట. లేదంటే చనిపోయేవాడిని నేను, ఇది ఏం చేయాలి అని వాళ్ళ నాన్న అడిగితే, కమిషనర్ చేతిలో ఉంటుంది నాయన, నువ్వు కమిషనర్ దగ్గరికి పో అంటే వాడు ఒక అర్జీ రాసుకొని మరీ పోయి ఆ మురుక్కాల మీద వంతెన కట్టడానికి, బాగు చేసే పనులు చేయించడానికి ఒక లెటర్ తీసుకెళ్తే ఆ కమిషనర్ అప్రిషియేట్ చేసి దాన్ని ఒక విజువల్ చేసి ఏదో ఛానల్లో చూశానండి, చాలా చక్కగా ఇచ్చారు. అట్లా వాడు 6వ తరగతి చదువుతున్నాడు, 9 ఏళ్ల పిల్లాడు. వాడికి ఉన్న ఇది కూడా మన వాళ్ళల్లో లేదు. ఇట్లాంటి చైతన్యం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ యొక్క జాతి, మానవ జాతి, అందుట్లో ఇండియన్స్, హిందువులు బాగుపడతారు. అది ఇప్పుడు ఫైనల్గా ఇంకో ట్రీట్మెంట్ చెప్తున్నాను. పోలీసు ఆయన పెళ్ళాం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, కంటెస్ట్ ప్రెసిడెంట్ ఎలా అయిందంటే ఊరికి, అది రిజర్వేషన్ సీటు. సో ఆ రిజర్వేషన్ అమ్మగారు అక్కడ ఉన్నారు. కాస్త తెలివి కలవాళ్ళు, వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టగలిగిన కెపాసిటీ పాపం పోలీసు వాళ్ళకే ఉంటుంది కదా, వారు బాగా ఖర్చు పెట్టి ప్రెసిడెంట్ అయ్యారు. అది సంగతి, ఫైనల్ టచ్ అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి పాపం.